హాయ్ అండి. మొత్తానికి రాము రాథోడు పర్మనెంట్ ఓనర్ అయ్యాడు కదా. కానీ రాము రాథోడు నిన్న ఆడిన గేమ్ విధానం మాత్రం అస్సలు నచ్చలేదండి. ఏదో గోడ మీద పిల్లిలాగా అలా ఉన్నాడండి. ఏదో ఒక దాని మీద స్టాండ్ తీసుకోవాలి కదా. సుమన్ శెట్టి గారు కూడా చూశాను, అవును వాళ్ళిద్దరు మాట్లాడుకొని టై చేసుకున్నారు అని. అందుకే తనుజ అంత హట్ అవుతుంది. అక్క అక్క అంటున్నావు, కనీసం సందర్భం వచ్చినప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అని. యాక్చువల్గా నిన్న ఆడ పర్మనెంట్ ఓనర్ అవ్వాల్సింది ఎవరు? ఇమాన్యుల్. ఎందుకంటే ఇమాన్యుల్కి అంత ముగ్గురు సపోర్ట్ చేశారు. అయినా కూడా రాము రాథోడ్ని ఎందుకు పంపించాడు? తను ఇక్కడ ఫుడ్ తినలేక ఇబ్బంది పడుతున్నాడని వాళ్ళందరూ ముందు మాట్లాడుకొని రామునే పంపాలనుకున్నారు. కాబట్టి ఇమాన్యుల్ వెనక్కి తగ్గాడు. కానీ ఇక్కడ సంజన సుమన్ శెట్టితో మాట్లాడిన ఒక మాట అయితే అస్సలు నచ్చలేదండి. చాలా బ్యాడ్గా మాట్లాడింది. మమ్మల్ని చెడ్డోళ్ళని చేసి మీరు గాజులు వేసుకొని కూర్చోకండి అని అంత పెద్ద మాట ఆయనని ఎలా అంటుంది మరి? సుమన్ శెట్టి గారు చాలా మెతగ్గా, ఓపిక్గా, కూల్గా చెప్తున్నాడు. గట్టిగా నోరేసుకొని అరవట్లేదని ఆయనను చూస్తే ఇలా అంత చులకనగా. ఇంకొకటి రీతు కూడా ఇలా తనుజ మీద కూర్చొని ఆడటం అయితే నాకు అస్సలు నచ్చలేదు, మంచిగా అనిపించలేదండి. చేసిందంతా చేస్తుంది, మళ్ళీ నేనేం చేశాను అని అంతగానో అరుస్తుంది. తర్వాత మిడ్ నైట్ టాక్స్ ఇమాన్యుల్ రీతు వీళ్ళిద్దరికి మధ్యన కొరియర్గా డీమన్ పవన్ బాగున్నాడండి. డీమన్ పవన్కి కొరియర్ డ్యూటీ బాగా వచ్చేసింది. అక్కడ ఇక్కడ రాయబారం బాగా నడుపుతున్నాడు రీతు కోసము. అయితే రీతు ఇమాన్యుల్ ఫైనల్గా కూర్చొని మాట్లాడుకుంటుంది ఏంటంటే, నువ్వు తనుజకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు, తనకి ఇచ్చిన దాంట్లో 10% కూడా నాకు ఇవ్వట్లేదు, అందుకే నేను ఓనర్స్తోన ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, తప్పు నీదే అన్నట్టుగా చూపిస్తుంది. ఇమాన్యుల్ రీతు గురించి నేను ఖచ్చితంగా అడుగుతాను, సంచాలకుగా తను చేసింది తప్పు అని నాకు సార్తో మాట్లాడతాను మొన్న అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు ఒక్క మాట కూడా అడగడు. ఇంకొకటి రీతుకు ఎవరితో ఏ ప్రాబ్లం ఉన్నా డీమన్ పవన్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అనేది అర్థం కావట్లేదు. అసలు ఈయన గేమ్ ఈయన చేతులారా పోగొట్టుకుంటున్నాడు. నెక్స్ట్ సంజన, ఫ్లోరా చాలా బాగా ఆడారు. ఓవరాల్గా సుమన్ శెట్టి గారు ఈ వీక్ చాలా బాగా ఆడారండి. చాలా ఇంప్రూవ్ అయింది, తన గేమ్ కూడా చాలా బాగుంది. చాలా కూల్గా మంచిగా ఆడుతున్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.